కేటీవీ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ త్యాగానికి, పెద్దరికానికి, హుందాతనానికి ప్రతిరూపమని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లో సోనియా గాంధీ 79వ పుట్టినరోజును కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక సౌమ్యవాద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి సోనియా గాంధీ 19 సంవత్సరాల పాటు అధ్యక్షత వహించడం గర్వకారణమన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, శాంతిదూత నెహ్రూ, విప్లవ నేత నేతాజీ, ఉక్కు మనిషి పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతు నేత సంజీవరెడ్డి లాంటి నాయకులు అధిరోహించిన పదవి కాంగ్రెస్ అధ్యక్ష పదవి అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోనియా గాంధీ గారు ప్రపంచ నేత. భారతదేశ చరిత్రలోనే ఒక చెప్పుకోదగ్గ త్యాగశీలి. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన, అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక సామ్యవాద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి 19 సంవత్సరాల పాటు జాతీయ అధ్యక్షురాలుగా సేవ చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి అంటే ఆషామాషి పదవి కాదు. జాతిపిత మహాత్ముడు, శాంతిదూత జవహర్లాల్ నెహ్రూ, విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతు బిడ్డ నీలం సంజీవ్ లాంటి మహోన్నతమైన వ్యక్తులు నాయకత్వం వహించినటువంటి, అధిరోహించినటువంటి పదవి. అటువంటి పదవిలో 19 సంవత్సరాల పాటు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి సేవ చేశారు. ఆవిడ 6 సార్లు లోక్సభ సభ్యురాలుగా ఎన్నిక కావడం, అటు బళ్ళారి, ఇటు అమేధి, అటు రాయ్బరేలీ, ఈ 3 నియోజకవర్గాల నుండి 6 సార్లు ఆవిడ ఎంపిక కాబడింది. ఆవిడ మెజారిటీ, వచ్చిన ఓట్లు కాదు, మెజారిటీ, తక్కువ మెజారిటీ 3,90,000, ఎక్కువ మెజారిటీ 5,42,000. ఆ మధ్యలో మిగతా 4 ఉంటాయి. అంటే అంత మెజార్టీతో ఈ దేశ ప్రజలు సోనియా గాంధీ గారిని గెలిపించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలు. ఆవిడ యూపీఏ చైర్పర్సన్గా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. జాతీయ ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, సమాచార హక్కు చట్టం, గృహహింస నిరోధక చట్టం, ఈ చట్టాలు తేవడంలో ఆవిడ కీలక పాత్ర పోషించారు. ఈ పథకాలన్నీ సోనియా గాంధీ గారి మానస పథకాలు. ఆవిడ ప్రపంచ చరిత్రలోనే ఒక త్యాగశీలి. ఒక చిన్న సర్పంచ్ పదవి కోసం, చిన్న వార్డు పదవి కోసం నానా తంటాలు పడే ఈ రోజుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రి పదవి అనేక సార్లు, ఒకసారి కాదు అనేక పర్యాయాలు 2004 నుంచి 2014 లోపల ఏ రోజు కావాలన్నా ఆవిడ ప్రధానమంత్రి అయిండేది, కానీ తీసుకోలేదు. అటువంటి ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినటువంటి త్యాగశీలి. ఆవిడ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఒక హుందాతనంలో కానీ, ఒక పెద్దరికంలో కానీ ఆవిడకు మించిన వాళ్ళు లేదు. మహాత్మా గాంధీ పుట్టినరోజు అయినటువంటి అక్టోబర్ 2న ప్రపంచ అహింసా దినంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడంలో ఆవిడ కీలక పాత్ర పోషించడం జరిగింది. కాబట్టి అటువంటి గొప్ప నాయకురాలు కాంగ్రెస్ పార్టీకి లభించడం, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క అదృష్టం, ఈ దేశానికి అదృష్టం. ఆవిడ జీవనం, ఆవిడ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం.